హలో అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 14th అంటే మనందరికీ తెలిసినట్టు వ్యాలంటైన్స్ డే రోజు. అఫ్ కోర్స్ చాలామంది లవర్స్ చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి మించి ఎంతోమంది బోల్డ్ అని రిజెక్షన్స్ ఫేస్ చేసి మజ్నూలుగా మారుతూ ఉంటారనమాట. ఆ మజ్నూలందరి కోసం ఒక అందమైన లైలా ఫిబ్రవరి 14th మన ముందుకు వస్తుంది. సో ఈ వ్యాలంటైన్స్ డే చాలా చాలా డిఫరెంట్గా, సెపరేట్గా, స్పెషల్గా ఉండబోతోంది మన సింగిల్స్ అందరికీ అనమాట. మన అంటే మీ గురించి చెప్తున్నాలేండి, ఎందుకు వచ్చింది మళ్ళీ నేను లైలాకి అట్రాక్ట్ అయ్యానని మీరు అనుకోవద్దు, ఇది వేరే సంగతి. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఈ లైలా గురించి మాట్లాడడానికి చాలామంది టీం మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు లైలా గురించి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. హలో సోను మోడల్, ఎలా ఉన్నారు? ఎట్లున్నారు? అబ్బో మిమ్మల్ని చాలా సినిమాలకి నేను చూడడం, ఇలా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కదా. అలా ఎలా మీరు ఏ సినిమాకి ఆ సినిమాని ఆ క్యారెక్టర్ కనిపించేలా రెడీ అవుతారు? ఈవెన్ ఇన్ ప్రమోషన్స్ నౌ ఐ కెన్ ఓన్లీ సీ సోను మోడల్, నాట్ విశ్వక్ సేన్. హౌ? జరా మూడ్లు ఉంటాను ముందు. అసలు ఇది మామూలు డెడికేషన్ కాదు తెలుసా. నిజంగా లైలా లాంటి ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఒక సినిమాలో ఉన్నప్పుడు ఇంకొక క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలి అని అంటే అసలు అది మామూలు విషయం కాదు. సోను మోడల్ అది సాధించింది ఆల్రెడీ అని చెప్పాలి ఆ క్యారెక్టర్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఫస్ట్లీ. సో హాయ్ విశ్వక్ సేన్ గారు. ఇప్పుడు నేను విశ్వక్ సేన్ గారిని పలకరిస్తున్నా. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సాహు గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, ఆల్రెడీ చాలా మంచి వైబ్ తీసుకొస్తుంది లైలా. అండ్ ఆ లైలాని, ఈ సోను మోడల్ని క్రియేట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ రామ్ నారాయణ గారు ఈజ్ హియర్. హలో అండి. అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ ఆకాంక్ష. లైలా స్క్రీన్ పైన ఎంత డామినేటింగ్గా ఉన్నా కూడా తన వైపు కూడా చూసేలా చేసుకుంటుంది అంటే అది ఆకాంక్షకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ మార్కస్, సారీ మీ పేరు నాకు ఇలాగే గుర్తుండిపోయింది. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫలక్నామా దాస్ తర్వాత మళ్ళీ అంత పేరు మార్కస్ కూడా రీసెంట్గా కాబట్టి ఊరికే గుర్తు చేస్తున్నా. సో హాయ్ మీకు కూడా. సో ఎస్, డెఫినెట్గా లైలా అనగానే అందరూ ఆ లేడీ గెటప్ గురించి, ఫీమేల్ క్యారెక్టర్లో మీరు కనిపించిన ఆ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ గురించే మాట్లాడతారు డెఫినెట్గా. అండ్ మీరు కూడా మొన్న స్పీచ్లో అన్నారు, నాకు ఎప్పటి నుంచో చేయాలని నా లిస్ట్లో ఉంది, అది అనుకోకుండా. సో ఇప్పుడు మీకు రామ్ నారాయణ గారు ఇలాగ ఒక ఫీమేల్ క్యారెక్టర్ బేస్డ్గా స్టోరీ అనగానే ఆ ఒక్కటి చూసి ఒప్పుకున్నారా, లేదా ఓవరాల్గా ఇది సినిమా వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు ఆ నరేషన్ చెప్పినప్పుడు? ఒప్పుకునేది ఉంటే నేను ముందు కూడా 2 కథలు విన్నాను. అవునా? కాకపోతే అది కొంచెం సీరియస్ అయిపోయింది ఉండే, అంటే బాగా వస్తుంది, బాగా చేశాడు రా అది అంటారు సీరియస్ సినిమాలు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ అండ్ అవుట్. అంటే ఫీమేల్ గెటప్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే భావన సత్యభావన కానీ మేడం కానీ చూస్తే దేస్ ఆర్ ఎంటర్టైనర్స్. సో మోర్ దెన్ గోయింగ్ ఇన్ టు సీరియస్ జోన్, ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఎంటర్టైనర్. సో ఐ ఫెల్ట్ సినిమా డ్రైవ్ చాలా బాగుంటుంది, అంటే పడే సిచ్యువేషన్స్ కానీ. సో డెఫినెట్లీ థాట్ ఇట్స్ రైట్ ఫిల్మ్ ఫర్ మై. కానీ రామ్ నారాయణ గారు మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగా లేడీ గెటప్ అని అనగానే మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు, అది ఎలా పాసిబుల్ అయిందని? అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే బాగుంటుంది. అవునా? నేను చెప్పినా కూడా మాట ఎప్పుడైనా సీక్రెట్గా ఇంట్లో ట్రై చేశారు? అవన్నీ చేయలేదు కానీ నార్మల్ ఫీచర్స్ ఇంట్లో మా అక్క ఎప్పుడు ఊకే నా కళ్ళు గురించి ముక్కు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటుంది మా అక్క. సో అవన్నీ కలెక్టివ్గా పెట్టుకొని మైండ్లో. అండ్ నేను 11 years బ్యాక్ ముంబైలో స్టేజ్ మీద కుంతిదేవి పాత్ర చేస్తుండే. సో అది ఒక 3 నిమిషాలు చేస్తుండే, కానీ అది చేసినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టి క్లాస్లో అరుస్తుండే. సో అప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయొచ్చు మనం ఫ్యూచర్లో అని. చేద్దాం అనుకున్న లిస్ట్లో పెట్టిన, ఎర్లీగా వచ్చేసింది. ఐ థింక్ బై ఇంట్యూషన్ అది స్ట్రాంగ్ ఉండే అనుకుంటా. మీకు హైదరాబాదీ ఫ్లేవర్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అనేది జస్ట్ అలా చాయ్ బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేసినంత ఈజీ అనమాట మీకు. కానీ ఇంతకు ముందు చేసిన దానికి సోను మోడల్కి మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ టించ్ తీసుకురావాలి, రాగలగాలి. మళ్ళీ ఫలక్నామా దాస్లా కనిపించకూడదు కదా. సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఫలక్నామా దాస్ది ఆ గెటప్ వేయగానే వచ్చేస్తుందండి, చేతిలో కత్తి పట్టుకొని నీకు ఆ బటన్లు ఇప్పేసి మటన్ షాప్లో పొంగానే మీకు మారిపోతుంది మెంటాలిటీ. ఇక్కడ మొత్తం అమ్మాయిలు, పువ్వులు, చుట్టుపక్కల అసలు ఎన్విరాన్మెంట్. సెట్కి వెళ్తే రోజు అసలు మొగోళ్ళని ఎత్తుక్కోవాల్సి వచ్చేది. సెట్ మొత్తం ఎప్పుడు ఆంటీలు, లేడీసు కలకల్లాడుతుండే, ఎప్పుడు ఫుల్ ఎనర్జీ, అంత ఫీమేల్ ఎనర్జీ ఉంటుండే.
ఏది నేను సోను మోడల్ ఉన్నప్పుడు. ఓకే. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన చుట్టుపక్కల 4 రౌడీలు ఉంటే ఎట్లా మాట్లాడతాం, అవును, అదే చుట్టుపక్కల 4 అమ్మాయిలు ఉంటే ఎట్లా మాట్లాడతాం. సో బేసికల్లీ ఆ మూడ్ సెట్ అయిపోయింది సెట్ మీద. సో అంత క్రెడిట్ అయినది అసలు రామనారాయణ గారు. చాలా. నువ్వు కంఫర్టే కదా అంత. అంటే ఎప్పుడు కలకల్లా ఆడుతుంది మా డైరెక్టర్ ఒక్కడే మొగడు. ఇట్లా మీ చుట్టుపక్కల మొత్తం ఇట్లా ముఠా, పెద్ద ముఠా ఉండేది, లేడీస్ ముఠా. సోనుతో పాటు పక్కన పింకీ ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు మార్కస్ తర్వాత ఇప్పుడు పింకీగా ఫేమస్ అవుతాడు. పింకీ మోడల్. పింకీ మోడల్. ఓ సోను మోడల్, పింకీ మోడల్. ఆయన కూడా కంఫర్టే కదా నువ్వు కూడా. మీకేం గెటప్ వేయలేదా ఇందులో? నాది హెయిర్ పింక్ ఉంటది మొత్తం, ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, అందుకే ఇక్కడ స్టడ్ ఉంటది, ఇక్కడ స్టడ్, ఇక్కడ కార్డ్, 2 షూస్ ఉంటాయి, 2 బెల్ట్స్ ఉంటది. సో అది లుక్ అంటే అదే. ఇంకా అంటే నా ఉద్దేశం ఈ లేడీ గెటప్ అంటే పాపం సోను మోడల్ ప్రాక్టీస్ చేయడానికి సోను మోడల్ ఓకే కాదు రామనారాయణ గారు. అసలు అఫ్ కోర్స్ మీకు అంత అందమైన అమ్మాయి క్యారెక్టర్ ఏదో చూడాలని అనిపిస్తే ఇంకొక హీరోయిన్ నే పెట్టుకోవచ్చు కదా. హీరోయిన్ ఎందుకు హీరోయిన్ గా మార్చేయాలనిపించింది మీకు? ఏదో ఎక్స్పెక్టర్ కదండి, కథలోనే ఉంటది. మీ కథ చూస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ మధ్య కాలంలో ఎలా స్టార్ట్ అయినా నన్ను ఊహించుకోలేదు. సావన్న పంపిండు ఆయన నమ్మలేదు. విశ్వక్ ఎందుకు చేస్తారంటే ఎందుకు చేస్తారు విశ్వక్ అనుకున్నారా? విశ్వక్ సూట్ అవుతారా లేదా అనుకున్నారా? ఎందుకు చేస్తాడు అనుకున్నా. విశ్వక్ ఉన్న ఇమేజ్ వేరు కదా, భాస్కర్ దాస్, ఫలక్నామా దాస్ ఇవన్నీ ఉన్న తర్వాత సడన్ గా లేడీ గెటప్ వేసే అంత చాలా రిస్క్ యాక్చువల్లీ. అది ఎగ్జిక్యూషన్ చాలా ప్రాబ్లం. అంటే కొంచెం నార్మల్ ఆడియన్స్, నార్మల్ హీరోలు అలా చేయరు. ఈయన కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేది ఒకటి ఉంటేనే, ఆ దూర ఏదో అంటారు కదా, అది ఉంటేనే రైట్ వర్డ్ కాదు కానీ, బట్ అట్లీస్ట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఆలోచన కూడా అందరు రాదు కదండి అంత తొందరగా. ఎందుకంటే ఆ గట్స్ ఉండాలి, ప్యాషన్, ఆ పిచ్చి అన్ని వేసుకోండి. కరెక్ట్ వర్డ్, పిచ్చి. జనరేషన్ హీరోస్ లో విశ్వక్ తప్ప ఎవరు చేయలేరు. మరి మీరు విశ్వక్ తప్ప ఎవరు చేయలేరు అన్నప్పుడు మీరు ముందు విశ్వక్ గారికి ఎందుకు వెళ్ళలేదు? ఇది ఆయన ఒప్పుకున్నాక తెలిసింది నాకు. వచ్చాక నిజంగా ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ద్వారా తెలిసింది నాకు. కానీ ఎవరు సడన్ గా ఊహించుకోరు. ఇప్పుడు లైలాని చూసిన, లైలా పోస్టర్ చూసిన తర్వాత విశ్వక్సేనా అని అంటున్నారు ఇప్పుడు జనం. ఏది విశ్వక్సేన నిజంగానే ఆ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ఐస్ ది ఒకటి రిలీజ్ చేశారండి, అమ్మాయిలు కూడా కుళ్ళుకుంటున్నారు అనమాట. ఆ రేంజ్ లో ఉంది అది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా అంతే అందంగా ఉంటాడు. అవునా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చూసుకున్నాము, అంతా అయినాక వర్క్ చాలా బాగుంది. వావ్ వావ్. ఇప్పుడు వస్తాడు, వస్తుంది మా షూటింగ్ లేదు. ఇప్పుడు విశ్వక్ వస్తాడు అంటే కాదు, లైలా వస్తుంది. కాదు, ఇప్పుడు మీరు సెట్స్ లో కూడా ఆ ఎటైర్ అంతా వేసుకుని రెడీ అయ్యాక ఇప్పుడు ఈ లైలైట్ వస్తుంది అని మిమ్మల్ని ఈ ఫీమేల్ సంబోధించినట్టు సంబోధిస్తూ చెప్పే విధానంలో కూడా తేడా మారిపోద్ది కదా. అది ఎలా అనిపించింది అసలు ఓవరాల్గా? సీన్లు కొన్ని యాక్టర్లు అది ఇది బాగుంది. సాంగ్ వచ్చిందండి, సాంగ్ రాగానే మొత్తం చాలా మంది 300-400 మంది వచ్చేసరికి అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం అనేది టైం పడుతుంది. అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం వదిలేస్తే నేను అక్కడ కూర్చున్నా ఫోన్ వాడుకుంటూ చైర్లో. ఇద్దరు ఫీమేల్ డాన్సర్లు వచ్చి నేను లేననుకోని ఆడ గుద్దుకొని వెళ్ళిపోయి ఆడ కూర్చొని మాట్లాడేసుకొని తర్వాత చూసా అని చెప్పి వెళ్ళిపోతారు. బేసిక్గా నేను ఒకటి ఉన్నా అక్కడ. అండ్ ఒకరోజు ఫైట్ సీన్ జరుగుతుంటే కూడా బేసిక్గా నేనుంటే సెట్ మీద వర్క్ నడుస్తుంటుంది. అండ్ ఏదో చిన్న మర్యాదతో ఎక్కువ అరుచుకోరు, పని జరుగుతుంటుంది కదా. ఫైట్ సీన్ రోజు ఒకరోజు నేనున్నా అన్నది మర్చిపోయారు వాళ్ళు. అంటే విశ్వక్ లేడు కదా ఇక్కడ అన్నట్టే ఉండే సెట్లో. కనగానే ఒకసారి అందరికీ ఉన్నాడు, విశ్వక్ ఉన్నాడు అని గుర్తొచ్చింది. కొంచెం మర్చిపోయారు మెల్లమెల్ల. ఇక్కడ ఎవడైతే ఏం నడుస్తుందో గోల అవుతుండే అంతా. ఐ థింక్ ఇది హిలేరియస్ పార్ట్ ఆఫ్, అంటే వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండిపోతుంది అనుకుంటా మొత్తం ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. మెయిన్ నేను ప్రిపేర్ అయినా కానీ రియాలిటీ వీళ్ళకి రాలేదు. వీళ్ళు కత్తులు కట్టరాలు పట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు కోసేయడానికి ఐబ్రోస్ ఇవన్నీ అప్పుడు చూసి ఓహో ఇప్పుడు మనల్ని మార్చేయబోతున్నారు అనమాట అని అప్పుడు స్టార్ట్ అయింది నాకు థింకింగ్.
అంటే ఉంటుంది కదా, ఓహో ఇంత పెద్ద పని పెట్టుకున్నావు నువ్వు, ఓకే రెడీ అని చెప్పి బయట కూర్చోగానే వచ్చిర్రు, ఇట్లా వచ్చి అన్ని తీసేసారు. అద్దంలో చూసుకోగానే ఇంకొకటి అర్థమైంది, నేనేంటి సరదా షూటింగ్ చేసుకోవచ్చు, బయట తిరిగేయచ్చు, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనుకున్నా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అద్దంలో చూసుకున్నాక నువ్వు షూటింగ్ అయినాక పారిపోయి ఇంట్లో దాక్కోవాలి. ఈ నెలన్నర నువ్వు బయట ముఖం చూపించుకోలేవు, సెపరేట్ లాక్డౌన్ జరిగింది, ఏం చేయలేవు అన్నది నాకు అప్పుడు అర్థమయ్యి ఒక 24 hours పట్టింది. ఓహో ఇప్పటి నుండి నేను బయట తిరగలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఎవరిని కలవలేను, చూపించుకోలేము కూడా కదా ఫేస్. కానీ ఇంట్లో ఎలా పరిస్థితి ఇప్పుడు, అమ్మ అక్క వాళ్ళు ఓకే అండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, పాయలం కొడతారా నన్ను, ఇంట్లోకి వాళ్ళ రియాక్షన్ వెళ్ళి ఏదో ఇంట్లో వెళ్ళిపోంటారా? అట్లా కాదు మరి, చూసినప్పుడు సడన్ గా ఒక షాక్, ఒక సర్ప్రైజ్ అవి ఉంటాయి కదా. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా దొరికింది వాళ్ళకి. వాళ్ళకి ఏముంది, వాళ్ళు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసారు చూసుకుంటా, భలే ఉన్నారా అనుకుంటా. ఇది ఒకటి ఉండే. సో ఆ 1.5 months అది షూటింగ్ ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ డే నుండి ఏంది, నెక్స్ట్ డే వచ్చేది కదా అంత హెయిర్, నెక్స్ట్ డే ఏది రాదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి యూరోప్ వెళ్ళిపోయినా, మొత్తం అన్ని పెరిగిన తర్వాత వాపస్ వద్దామని. ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉండాలి, దాని బదులు సోలో ట్రావెల్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. కానీ ఇంత డ్రాస్టిక్ గెటప్ లో డిఫరెన్స్ ఉన్నప్పుడు స్కెడ్యూల్స్ చాలా ప్లాన్డ్ గా చేసుకోవాలి కదా. అంటే సోను మోడల్ పూజలో సావుగారు గట్టిగా మొక్కుకొని పూజ చేసారు, పూజ రోజు చేసిన డేట్ అది, ఫాస్టెస్ట్ పూజ రోజు చేసిన డేట్. మేము మేకప్ వేసింది కూడా ప్రొఫెషనల్ నిక్కీ అని, అంతకుముందు రెమోకి చేశాడు ఆయన. సో వాళ్ళని పిలిపించి స్పెషల్ కేర్ తీసుకున్నాం. సో హెయిర్ ఐస్ అన్ని కూడా వాళ్ళే చేశారు, అందుకని 2 hours. ఇప్పుడు అమ్మాయి గెటప్ వేయడం ఒక ఎత్తు అయితే, ఆ అమ్మాయి ఎలా ఉండాలి అని అనుకోవడం కూడా ఒక ఎత్తు. ఒక గెటప్ ఫిక్స్ అవ్వాలి, ఆ మొత్తం మేకప్ దగ్గర నుంచి హెయిర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో దానికి ఎన్ని వర్షన్స్ అనుకున్నారు, మీ మీద ఎన్ని వర్షన్స్ ట్రై చేశారు, అది కావాలి మాకు. హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే మేము రెగ్యులర్ గా, హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే, డ్రెస్సులు చేంజ్ అవుతుండే, ఏదో శారీయే కాకుండా దుపట్టా, శారీ, అవి స్కర్ట్ అన్ని వేసారు. కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు ఆకాంక్ష ఒకలా రెడీ అవుతుంది, మంజుష ఒకలా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు లైలా ఎలా రెడీ అవుతుంది అనేది ఎలా ఫిక్స్ చేయాలి? నా కాంప్లిమెంట్లు తీసుకోలేకపోతున్నా. ఎవడన్నా బాగున్నావు, అరే బ్రో మస్తున్నావు బ్రో, అసలు అదిరిపోయిందంటే థ్యాంక్ యూ బ్రో అనొచ్చు. ఈ లేడీ ఎగేటప్పుడు రాగానే అబ్బా బ్రో అదిరిపోయినా బ్రో, కత్తిలాగా ఉన్నావు బ్రో అంటే సరే అని చెప్పి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను థ్యాంక్ యూ అనలేను కదా. ఈయనకి ఎంత ఈజీగా వస్తుంది ఆ బాడీ లాంగ్వేజ్ అసలు వెంటనే. మూవీలో ఇంకా చాలా ఉంటాయి. కాదు, మీకు తెలియకుండా కూడా ఎప్పుడన్నా లైలాగా ఏమంటారు అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ గా యూరోప్ వెళ్ళిపోయినా, ఏమన్నా ఉన్నా కూడా మెల్లమెల్ల సర్దుకొని బయటకు వచ్చేసి రిటర్న్ వద్దామని. ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కొంచెం మళ్ళీ విశ్వక్గా మారడానికి టైం దొరికింది. ఓకే, సో ఆకాంక్షతో మాట్లాడడం, మేము మాట్లాడింది ఏమైనా అర్థమవుతుందా మీకు? గ్రీక్ అండ్ లాటిన్ లా ఉందా, ఏదేదో మాట్లాడుతున్నారు? కొంచెం కొంచెం అర్థమైంది. ఓకే, బట్ ఐ ట్రై. అవునా? I used to watch. తెలుగు హీరోయిన్ అవ్వాలనా? No, I mean Bollywood also. That interview record అయింది. Both. So what do you think of his? He's an outstanding actor. I think he starts living the character, which is something I really look up to when and that's very very inspiring. So after watching all those mass, heroic kind of films, and suddenly Vishwak appears as Laila in front of you, so what was your reaction? I mean, first time when I saw him, I didn't recognize him. I thought it's some lady sitting actually, and my team was like, "This is Vishwak," and that's when I was like, "Oh wow, he's really now gotten into his character." But he looked very beautiful. Tough competition for me. of course, టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు చాలా మందికి ఇస్తున్నారు. తర్వాత మీకు హీరోగా కంటే లైలాగా కూడా చాలా ఆఫర్లు వచ్చేలాగా ఉన్నాయి మీకు. షాప్ ఓపెనింగ్స్ పిలుస్తారా? ఇదేదో బాగుంది యాక్చువల్లీ, డిస్గైస్ లో వెళ్ళిపోయి లైలాగా. అంటే ఎక్కువ అట్లా వర్కౌట్ అయితే కూడా హ్యాపీ. ఇప్పుడు ఏంటి మరి పింకీ మోడల్ కి? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నా పుట్టిన 2 years తర్వాత తెలుగు ఫిల్మ్ హీరో అవ్వాలనా? అనుకోలేదు, చిన్నప్పుడు అయితే అనుకోలేదు. లైలాతో పని చేయాలని ఎప్పుడు అనుకున్నారు? లైలాతో పని చేయాలని ఫస్ట్ నేనేం అనుకోలేదు, వాళ్ళే అనుకున్నారు. సో ఆఫీస్ నుంచి కాల్. నేను యూజువల్లీ గెటప్ లో ఉండి, నా పాత ఫ్రెండ్ 12 years నుండి ఫ్రెండ్, నాకు చిన్నకున్నప్పుడు ఫ్రెండ్, గెటప్ లో ఉండి ఏంటి అని చెప్పి నార్మల్ భుజం మీద చేసి తిరుగుతుంటాం కదా,
నువ్వు అట్లా చెయ్యకు, నాకు డైజెస్ట్ అయితే లేదు, కొంచెం చూసి ఉండు నాతో. మనం అలవాటు ప్రకారం ఏంటి అని చెప్పి తిరిగేస్తున్నావు, అట్లా తగులుతున్నావు, నువ్వు చూసుకో నాకు నువ్వు అనుకొని. వాళ్ళకి ఎంత వద్దన్నా కూడా లాంగ్ హెయిర్, ఆ స్మెల్ కూడా మొత్తం కొంచెం అమ్మాయి పర్ఫ్యూమ్ అవి వస్తాయి కదా, హెయిర్ ది సంథింగ్ ఆ స్మెల్ వస్తుంటే నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎంత మారిపోయారా? అది బర్దాష్ అయితే లేదు వాళ్ళకి. నేను నార్మల్ ఫ్రెండ్సే కదా అని వాళ్ళు మాత్రం నన్ను ఫ్రెండ్ లా చూడట్లేదు ఆ గెటప్ లో ఉన్నప్పుడు. కానీ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్న ఒక ఫ్రెండ్ ని సడన్ గా గెటప్ లో చూడడం అంటే అది ఫస్ట్ రియాక్షన్ కావాలి నాకు. ఫస్ట్ రియాక్షన్ లుక్ చేసినప్పుడే చూసిన, ఐబ్రోస్ అవన్నీ టెస్ట్ టైం లోనా? టెస్ట్ ఓకే, అప్పుడే చూసిన. చూస్తే ఏమనిపిస్తుందో అడుగుతున్నావు. డిఫరెంట్ గా అనిపించింది. చూసినా నేను ఫస్ట్ టైం చూసిన, మాకు మళ్ళీ ఆ రియాక్షన్ కావాలి. అంటే వావ్ అని ఏమనిపించలే, కొత్తగా అనిపించింది చూసిన. ఓకే అడిగి తప్పు చేసిన ప్రణీత్ అట్లాగే సడన్గా వావ్ అంటే డిఫరెంట్ గా అయితే అనిపించింది. అంతా చూసి ఫస్ట్ టైం కదా లైవ్ చూడడం, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కానీ పింకీ మోడల్ లైలాతో ప్రేమలో పడిందా? పడ్డాడా? నేనేంటి జెండర్ అందరికీ మార్చేస్తాను. నేను ప్రేమల వల్లే పడాల్సిన వాళ్ళు పడ్డారు చాలా మంది. బయట ఎలాగో జరుగుతుంది చాలా, బయట స్క్రీన్లో కూడా. కానీ నేను టీజర్ అది చూసినప్పుడు మీరు లాస్ట్లో ఆ డైలాగ్ అది చెప్తారు కదా, అఫ్ కోర్స్ వాయిస్ అది పర్ఫెక్ట్గా సింక్ అయింది, సెట్ అయింది. బట్ ఆన్ సెట్స్ వాయిస్కి అటైర్కి మీకు చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది? వాయిస్ మేము విశ్వక్ వాయిస్ తోటే చేసాం షూటింగ్. అదే అంటున్నా, హీఈస్ ఇన్ దట్ బ్యూటిఫుల్ లైలా గెటప్ అండ్ హిస్ వాయిస్ ఇస్ విశ్వక్. మాడ్యులేషన్ చేస్తుండే మరి డైరెక్ట్, మరి ఆ గొంతుతో చేయం కదా, మాడ్యులేషన్ తోనే చేస్తుండే పర్ఫార్మెన్స్. అది ఎట్లా ప్రాక్టీస్ చేశారు? నేను దూరం వచ్చేసాండి, ఇప్పుడు నాకు డిసెంబర్లో అయిపోయింది, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేను. మీరు Feb 14th వరకు మాకు లైలా కూడా వీటితో చేస్తున్న ప్రమోషన్స్. లైలా మీరు థియేటర్కి వచ్చి చూడాలి. ఇప్పుడు గాడ్జిల్లా సినిమా చూసినప్పుడు గాడ్జిల్లాతో ఇంటర్వ్యూ చేస్తారా మీరు? చెప్పండి, గాడ్జిల్లాని ఇట్లా టికెట్ కొనుక్కొని పోయి చూడాలి. గాడ్జిల్లా బయటకు వచ్చి తిరగదు కదా, అది గాడ్జిల్లా మాకు. మీరు ఆ గాడ్జిల్లా టికెట్ కొని చూడాలి. సరే, ఓకే. కానీ సాహు గారే విశ్వక్ని అనుకుని అప్రోచ్ అవ్వడం అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే రామ్ నారాయణ గారు కూడా అన్నట్టు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశ్వక్ సేన్ గారు. అసలు మీకు ఆయన ఐడియా రావడం ఒక ఎత్తు, అండ్ ఆయనతో ఇది వర్కౌట్ అవుతుందని అనుకోవడం ఒక ఎత్తు. సో ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఏం లేదండి, ముందు ఒక లేడీ గెటప్ వేయాలన్నప్పుడు ఆ గెటప్ వేసినప్పుడు కూడా అందంగా కనిపించాలి కదా. కరెక్టే, కానీ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, వర్కౌట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే లేదు, ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది. ఏంటంటే డెఫినెట్గా అతను ఏ క్యారెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేస్తాడని నమ్మకంతోనే వెళ్ళాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే తను ట్రై చేయడానికి ముందు ఉంటాడు, అందరు ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయరు. ఇందాక చెప్పినట్టు తను ఏంటంటే తన కొత్త రోల్ ఉన్నా ఏదన్నా సరే నేను చేస్తాను, నా క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ తనకు ఉంటుంది. అందుకనే మనకు కూడా ఏంటంటే అలా ఉన్న హీరోలతో వెళ్తాం వల్ల మనకున్న దానికన్నా అవుట్పుట్ బాగా వస్తుంది, మనం ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే నాకు ఆ రోజు తను చెప్పినట్టు చాలా భయపడ్డాడు యాక్చువల్గా. మేము కూడా ఏముందిలే లేడీ గెటప్ అండి అన్నట్టే అనుకున్నాం ఫస్ట్. కానీ ఆ రోజు 1-2 days చాలా ఇబ్బంది పడ్డాడు, అన్నీ తీసేటప్పుడు అన్నీ నాకు చెప్తా ఉంటారు కదా. సో అది ఒక షాక్ ఫ్యాక్టర్ కదా వాళ్ళకి కూడా. సో బట్ తనే కన్విన్స్ అయ్యి లేదు మనం చేద్దాం, ఛాలెంజ్గా తీసుకోవటం కూడా గ్రేట్. అందరు చేయరండి, దాంట్లో డౌటే లేదు. ఈ సినిమా డెఫినెట్గా తిను లేకపోతే సినిమానే లేదు చెప్పాలంటే, విశ్వక్ లేకపోతే సినిమా లేదు. నువ్వు చేయాలనుకోవడం కూడా గ్రేట్ అన్నయ్య సబ్జెక్ట్. నువ్వు ఆడింది బెట్టే పెద్ద. అంటే ముందు మన ఆడియన్స్ ఏదైనా కొత్తది దే వాంట్ ఇట్ వస్తే అది డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తా అనే ఒక గట్ ఫీలింగ్తోనే వెళ్ళాం. కానీ బట్ రిస్క్ ఉంది అంటే మనం కూడా చేయం కదా. అంటే రిస్క్ ఇస్ దేర్. బట్ ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మన ఆడియన్స్ చూస్తారు, ఏదైనా కొత్త అని మన పక్క సినిమాలే వేరే సినిమాలే చూస్తున్నారు బాగుంటాయి. అలాంటిది మన హీరో సినిమా ఏదో కొత్తగా ట్రై చేశాడంటే రిసెప్షన్ ఉంటుంది వాళ్ళకి, దాంతోనే చేసాం అన్నమాట. బట్ ఇందాక నేను వి ఫర్ విశ్వక్ సేన్ గారు వర్స్టాలిటీ అన్నాను కదా, షైన్ స్క్రీన్స్కి కూడా అది వర్తిస్తుందండి. ఎన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్ షైన్ స్క్రీన్స్ నుంచి వస్తూ ఉంటాయో. సో ఐ థింక్ మీరు ఆ రిస్క్ టేకర్ బేసిక్గా. భగవంత్ కేసరి లేదు లేదు, అండ్ యూ మేక్ ఇట్ వర్క్. అది షైన్ స్క్రీన్ స్పెషాలిటీ అని చెప్పాలి. హోప్ఫుల్లీ ఒకటి తీసుకున్నాం, ఆల్రెడీ వర్క్ అయిపోయింది, ఇంకా మీరు చూడడానికి. ఇక్కడ ఆల్రెడీ సో మెనీ యునో ఫెల్ ఇన్ లవ్ విత్ లైలా, కాబట్టి ఇది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. లైలా గెటప్ చూసాక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడిగారు కదా, ఫస్ట్ హ్యాపీ మీ ఇద్దరం. అవునా? మేము మెయిల్ షూటింగ్ అంతా అయిపోయింది మాకు, అప్పుడు మేము లుక్ టెస్ట్ చేసాం ఫీమేల్ గెటప్. అప్పటిదాకా చేయలేదు, అంటే అప్పుడే తీసేస్తే మళ్ళీ పెరిగినట్టు
అప్పటిదాకా అసలు టెస్ట్ చేయలేదు. కళ్ళు మేకప్ చేసి ఓకే ఓకే సో అప్పుడు ఫస్ట్ లైలా గెటప్ చూశాక మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ మిత్రమే సెట్, ఇంకా సినిమా సెట్ అనుకున్నాను. అంటే అప్పుడు దాకా తెలియదు కదండి, ఎక్స్పెరిమెంటే కదా మేము చేసింది కూడా, ఎలా ఉంటుంది ఏంటి, ఆయన కోఆపరేట్ చేశారు, అది ఎలా వస్తుంది ఏంటి వీ డోంట్ నో. యా అంటే మరి అలా అంత పర్ఫెక్ట్గా ఫస్ట్ షాట్లోనే నీట్గా రావడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి అంటే? నాకు యాక్టింగ్ అయితే మ్యాక్సిమము నేను తిరిగిన అవర తిరుగుళ్ళన్నీ యూజ్ అవుతున్నాయండి. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టరు చేసిందల్లా ఒకటి కాలేజ్లో స్కూల్లో అలా నీళ్ళని ఎక్కిరియడం, వాళ్ళ లెక్క నడవడం, వాళ్ళ లెక్క చేయడం, అవన్నీ అవన్నీ లైఫ్లో ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. సో మా అక్కని ఎక్కిరించిన, మా మమ్మీని ఎక్కిరించిన, ఇప్పుడు స్కూల్లో ఉన్న గర్ల్స్ని ఎక్కిరిస్తుండే, ఒక్కొక్కలా నడుస్తారు కదా గర్ల్స్, వాళ్ళని ఎక్కిరిస్తుండే పోయి స్కూల్లో వాళ్ళు ఎట్లా కూర్చుంటారో అట్లా, వాళ్ళు ఎట్లా తిప్పుతారో అట్లా తిప్పుకుంటా ఫుల్ ఎక్కిరిస్తుండే. ఐ థింక్ అవన్నీ కలిపి మెమరీ రీకాల్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటుండే. ఆకాంక్షను కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా తను ఎలా బిహేవ్ చేస్తుంది, తనలో ఏం తీసుకోవచ్చు అని? తనది కొంచెం మాచో క్యారెక్టర్ అండి, అంటే కొంచెం జిమ్ ట్రైనర్ కదా, కొంచెం ఆల్ఫా క్యారెక్టర్ లాగా ఉండే. సో ఆమెది ఫెమినైన్, ఆమె కంటే ఎక్కువ నేనే ఫెమినైన్ ఉంటా సినిమాలో. సో తీసుకోవడానికి ఏం లేకపోయింది, నన్ను చూసి ఏమన్నా ఆమె చేయాలి. ఇంకా పోనీ లైలాని చూసి ఏమైనా నేర్చుకున్నారా? ఎంత పోయస్డ్గా, ఎంత స్టైల్గా ఎలా ఉండాలి? That's what I told you, very tough competition for me. Of course. Although it's a Tapori mass love story, and I think Jenny also has her fun, sweet moments, and yeah, lots to learn from Laila. సో సోను మోడల్ కి సంబంధించి దట్ హైదరాబాదీ థింగ్ ఏదైతే ఉందో, ద బ్యూటీషియన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ దాని ఒక్క క్యారెక్టర్ మీద కూడా ఒక సినిమా తీసేయచ్చు అన్న ఫీలింగ్ మాకైతే వచ్చింది టీజర్ చూసాక. ఇంకేమొచ్చు సోను మోడల్కి? ఇంకా లవ్ చేయడం, లవ్ చేయడం వచ్చు. లవ్ అంటే కూడా మీకు ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ పడిపోయి ఫీల్ అయిపోయి సకీల్ అంటే వస్తుంది కదా, మంచి టపోరీలో వస్తుంది. పోయి మంచి మాస్గాడు పోయి వీళ్ళది లీడ్ చెప్పేస్తాయి ఈ పాయింట్, పర్లేదు. ఈమె లేడీస్ జిమ్. నాకుండే క్రేజ్ ఎట్లా అంటే ఏరియాలో నాకు లేడీస్ జిమ్లో నాకు స్పెషల్ కోటాలో నాకు అడ్మిషన్ ఇస్తారు. సో ఐఎమ్ ద ఓన్లీ మేల్ ఇన్ వాళ్ళ జిమ్లో, లేడీస్ జిమ్లో. చెప్తున్నా సెట్లో లేడీస్, పార్లర్లో లేడీస్, బాగా ప్లాన్ చేసుకున్నావు బ్రో నువ్వు. ఈమె జిమ్ కూడా లేడీస్ జిమ్మే. అసలు ఇప్పుడు ఆలోచిస్తే ఆ దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు, అబ్బాయిలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఆ జిమ్ లో. అబ్బాయిలు ఉండడం వల్ల నీకు ఇబ్బంది అనుకుంటా జిమ్ లో. అబ్బాయిలు ఎందుకున్నారు ఈరోజు ఆర్టిస్టులు, అసలు తీసేసినట్టు అసలు. సో మొత్తానికి ఈ సినిమాకి చీరల మీద, నగల మీద చాలా ఎక్కువ ఖర్చు అయింది సావు గారు, అంతేగా? ఆడవాళ్ళు చీరలు, నగలు, హెయిర్ స్టైల్, మేకప్. ఆడవాళ్ళు అంటేనే అసలు ఆ రెడీ అవ్వడానికే మాకు ఎంతెంత టైం పడుతుందో. ఐ థింక్ మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం చెప్పాలండి. చెప్పండి. దండం, నమస్కారం. మీ మర్యాద 10 రెట్లు ఎక్కువ పెరిగింది, కానీ మీరు నాకు క్రెడిట్ ఏమి అని తెలుసా, మీది జుట్టు, నాది జుట్టు మీద జుట్టు. సో అక్కడ నాకు ఒకటి ఇంకో పీడ ఎక్కువ పడేది. అండ్ అది మనది కూడా కాదు, ఆ జుట్టు ఎవరిదో. నాకు అన్ని ఇట్లాంటి సైకలాజికల్ తిరుగుతుంటాయి నెత్తిలో. ఇది ఎవరిదో, ఇది అసలు బతుకున్న వాళ్ళేనా, ఎక్కడి నుండి తెచ్చిర్రో ఇది, అసలు ఇంతకుముందు ఎక్కడ ఉంటుండేనో, ఇది నా నెత్తి మీద ఉంది. ఇవన్నీ తిరుగుతుంటాయండి నా నెత్తిలో. సారీ, ఇవన్నీ అంటే ఇవన్నీ థాట్స్ తిరుగుతుంటాయి. ఈ అన్నిటి బదులు యాక్టింగ్ చేయాలి. ఓకే, సో మీరు అన్నట్టుగా లైలా అయితే కంప్లీట్గా మేము థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలని అంటున్నారు కాబట్టి మేము సోను మోడల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాము. ఎస్, సోను మోడల్ పక్కా హైదరాబాదీ, మంచి బ్యూటీషియన్ కాబట్టి దాని రిలేటెడ్గా మేము కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాం. సో ఆబ్వియస్గా ఓల్డ్ సిటీ అంటే మనకి మంచి ఫుడ్ అయితే గుర్తొస్తుంది, అది కూడా ఎర్లీ మార్నింగ్ మంచి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్లు అందరికీ బాగా ఇష్టమైన థింగ్ కాబట్టి మాకు ఇక్కడ సోను మోడల్ ఒక మంచి రెస్టారెంట్కి ఓల్డ్ సిటీలో దారి చెప్పాలి, అది కూడా హైదరాబాదీ స్లాంగ్లో. చక్కగా పోయి రెడీ తీసుకున్నావు అంటే చోడిగాడ నువ్వు లెఫ్ట్ పోతే నీకు అక్కడ మూడో పాండాబా పక్కన నీకు షాదాబ్ హోటల్ ఉంది కదా, ఆ షాదాబ్ హోటల్కి కరెక్ట్ రైట్ తీసుకున్నావు అనుకో, అక్కడ చాయ్ ఇంకా పాయా బేజాగుర్ద ఉంటుంది, అది తినేసి ఆ పక్కనే ఖలీల్ పాన్ షాప్లో పోయి మీటా పాన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో.
మధ్యలో ఏదో అన్నారండి, అది నాకు అర్థం కాలేదు. మధ్యలో ఏదో అన్నారు, ఏదో చోడి. అంటే చౌరస్తానా, సర్కిల్ లాగానా? ఓ నేను నేర్చుకుంటున్నా ఇవాళ. ఓకే. అండ్ సో నేను ఇందాక ఇప్పుడు నేర్చుకున్నట్టుగా మాకు ఇంకొక హైదరాబాదీ స్లాంగ్లో ఏదైనా లైన్ నేర్పియాలి. ఇప్పుడు మీరు తిన్న బిర్యానీ చాలా బాగుంది, ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతా, నీకు బిర్యానీ ఎట్లుందని. చిప్పాడు సికింద్రాబాద్ అదిరిపోయింది. చిప్పాడు సికింద్రాబాద్ అది ఒకటి అనరు చాలు. చిపాడ్ సికింద్రాబాద్. చిప్పాడు సికింద్రాబాద్. చిపాడ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ ఎందుకు వచ్చింది? లకిడిగా పూలు తెచ్చుకోరు మొన్నటిదాగానే సికింద్రాబాద్ తెచ్చిన. ఓకే. సో సోను మోడల్కి బాగా ఇష్టమైన హైదరాబాదీ మోడల్ ఎవరు? నాకు ఇష్టమైన హైదరాబాద్ మోడలా? ఒకరు కాదండి, నేను అందరు చాలా మంది ఉన్నారు. నేను ఒకరికి ఏదో ఉంది, ఒకళ్ళు ఉన్నారు. నేను సోను మోడల్, నేను విశ్వక్సేన్, నేను కూడా సోను మోడల్ ఫ్యాన్ ఇప్పుడు ప్రస్తుతం. చెప్పొచ్చు మామూలుగా. మీరు ఇన్స్టాలో కూడా చాలా మందిని చూసానని అన్నారు కదా. చూడడం కాదు, ఒరిజినల్ మోడల్స్ చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ మోడల్ సినిమాలు ఉన్నారు. ఓహో, ఓకే. సో అలా. సో విశ్వక్సేన్ ఇస్ ఫ్యాన్ ఆఫ్ సోను మోడల్. ఓకే, ఫైన్. అండ్ ఎస్, ఇది నేను యాక్చువల్లీ ఆల్రెడీ అడిగాను, బట్ ఇన్ అ వెరీ షార్ట్ లైన్స్లో చెప్పండి. హౌ ఈజ్ లైలా స్పెషల్? హౌ ఈజ్ లైలా స్పెషల్? లైలా సినిమా స్పెషల్ అంటారా, లైలా అంటారా? లైలా ఈ స్పెషల్ బికాస్ యూ కాంట్ స్టాప్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ హర్. కొంచెం అట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి సినిమాలో. ఓకే. బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కాంట్ స్టాప్ లవింగ్ హర్. వావ్. మీకు కంపల్సరీ నాకు తెలిసి ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అని ఉంటుంది. అవునా? పార్ట్ 2 ఉందా? మీరు 14th రోజు మీరు చెప్తే 14th రోజు మీరు చెప్తే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే లైలాకి వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ ఇన్ని కావు. ఎంతోమంది అబ్బాయిలు ప్రేమలో పడిపోయారు, ఎంతోమంది అబ్బాయిల గుండెలతో ఆడుకుంటున్నారు. సో వాళ్ళందరి కాంప్లిమెంట్స్ బోల్డ్ ఉన్నాయి. ఐ వాంట్ విశ్వక్సేన్ గారు టు రియాక్ట్ టు దోస్. కానీ నేను అవి బయటికి చదివే ధైర్యం చేయలేక మీకే ఇస్తున్నా. చదవండి. లేదు, నేను చదివి నేను నాలో ఉంచేసుకుంటా. మరి మీరు చదివితే బయటికి చదివి దానికి మాకు ఇమీడియట్ రియాక్షన్ మీ నుంచి వస్తే బాగుంటది. చదువుతారా? ఏదో పర్పస్ కూర్చున్నది కదా. ఫస్ట్ వన్, అక్క విశ్వక్సేన్ కి కంగ్రాచులేషన్స్ అంట. అక్క విశ్వక్సేన్ కి కంగ్రాచులేషన్స్. నీకు నచ్చినవి చదువు, అన్ని చదువు. ఎవర్రా ఈ పాప, గుంట మంచి పొంగు మీద ఉంది. లైలా నువ్వు మిస్ ఇండియా, నా గుండె ఆడింది దాండియా. చిల్క ఓకే, చిల్కలు వచ్చినాయి. యూత్స్ న్యూ క్రష్ లైలా, దీని పట్ల మీ రియాక్షన్? ఓకే. ఓకే. లడ్డూలా ఉన్నావే పిల్ల. ఆయన ఎంత బ్లష్ అవుతున్నారో, ఆయన్నే పొగుడుతున్నట్టు. ఓకే. సో నాకు సెట్లో కూడా బాగుంది. అదే సేమ్ నాకు గెటప్లు ఉన్న రోల్ పొగుడుతున్నారు అందరు, బాగుంది. కానీ ఏం రియాక్షన్ దొరకదు, అదొకటి. కానీ మీరు నాకు సినిమా హిట్ చేస్తే అది కాంప్లిమెంట్, సినిమా పెద్ద హిట్ చేస్తే ఆ రోజు ఇస్తే రియాక్షన్. కానీ మీరు ఎక్కడైనా అంటే భయం వేసిందా? ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి లైలాది ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు అమ్మో ఎలా రియాక్ట్ అవుతారు? ఎగ్జైటెడ్ ఉండదు మేము. అవునా? ఎగ్జైటెడే ఉండదు, ఎందుకంటే తెలుసు కదా మరి అట్లా పాజిటివ్గానే మాకు అనిపిస్తుండే ఎవ్రీథింగ్. సో డెఫినెట్లీ వి వర్ వెయిటింగ్. ఎక్స్పెక్ట్ చేశారు ఈ కామెంట్స్ అన్ని. ఓకే. సో ఇచ్చుకుందాం బేబీ సాంగ్ ఒక రేంజ్లో వెళ్తుంది బయట, అసలు మామూలుగా లేదు. అండ్ ఆఫ్ కోర్స్ రెడ్ సిజ్లింగ్ హాట్ ఆకాంక్ష వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ లియాన్ జేమ్స్ మీది కాంబినేషన్ ఐ థింక్ ఆల్వేస్ హ్యాట్రిక్ ఆల్బమ్. ఇచ్చి పాడ్ ఉంటుంది. సికింద్రాబాద్. సరే, ఓ పని చేద్దాం. మీరు లైలాగా మారి ఇన్ని కాంప్లిమెంట్స్ తెచ్చుకుంటున్నారు కదా, సో నేను ఇప్పుడు అందరినీ అడగాలనుకుంటున్నా, మీరు ఒకవేళ ఆపోజిట్ జెండర్లో ఎవరితోనైనా మారాలనుకుంటే మీరు ఎవరిలా మారుతారు? ఇప్పుడు రామ్ నారాయణ గారు, మీరు ఆపోజిట్ జెండర్లో ఎవరిగా మారాలని అనుకుంటారు? అనుష్క? క్యారెక్టర్ నేమో క్యారెక్టర్ ఆర్ ఎనీ సెలబ్రిటీ, హీరోయిన్, స్పోర్ట్స్, ఏదో ఎనీథింగ్ ఇట్ కెన్ బి, బట్ ఆపోజిట్ జెండర్లో. రివాల్వర్ రాణి. నాకు అన్ని క్రేజీ థాట్స్ ఉన్నాయి. రివాల్వర్ రాని ఎప్పుడు సినిమాదే? మొన్నటిదేనా? ఓ క్యారెక్టర్ గా రివాల్వర్. సినిమా పేరు రివాల్వర్ రాని కాదు, ఆ సినిమా పేరు ఏదో ఉంది. క్యారెక్టర్ పేరు రివాల్వర్ రాణి.
ఓకే ఓకే ఆ క్యారెక్టర్ ఎందుకు పవర్ఫుల్ ఉంది కదా. ఓకే లైలాగా మారాలనుకోవట్లేదు. అంత రొమాంటిక్ సెన్స్ విశ్వకేతనే కరెక్ట్. ఓకే అలా వచ్చారు. సాహు గారు ఇప్పుడు పాస్ చెప్పొచ్చు నో సాహు గారు చెప్పండి. జస్ట్ హీరోయిన్ పేరు చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. కరీనా కపూర్. ఓకే సాహు గారు కరీనా కపూర్ గా మారాలనుకుంటున్నారు. ఓకే ఇప్పుడు ఆకాంక్ష. I think I would do Khilji from Ranveer Singh played Khilji, and I would love to do that. అమ్మాయి లాగా అంటుందా అబ్బాయి లాగా? అబ్బాయిలాగా చెప్పాలి కదా. నువ్వు చెప్పు. You can still wear that makeup and all, right? Yeah. గంగూబాయ్, పవర్ఫుల్ గంగూబాయ్. గంగూబాయ్. గంగూబాయ్ అరే దేనికోసం చూస్ చేసుకో. పవర్ఫుల్ దేనికోసం చూస్ చేసుకున్నావు? మొత్తం బొంబాయి హడల్, మొత్తం బొంబాయి హడల్. మీరు చెప్పండి. ఓ నేను ఆలోచించలే. వెయిట్. విశ్వక్. ఇంత 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 వర్స్టైల్ గా ఉండగలగాలంటే మరి విశ్వక్లా మారాలి కదా. కాదు ఇప్పుడు విశ్వక్ మీరు కూడా ఒక్కసారి లైలా కాకుండా ఒక్క పేరు చెప్పండి. లైలా కాకుండా లైలా కాకుండా గాల్ గెడట్ వండర్ ఉమెన్ లో హీరోయిన్. ఓకే ఇప్పుడు లైలాని వేరే ఏదైనా సినిమాలో మీకు నచ్చిన సినిమాలో హీరోయిన్ గా పెట్టాలనుకుంటే ఆల్రెడీ వచ్చిన వాటిల్లో ఎందులో మీరు వెళ్ళడానికి ఇష్టపడతారు? అరుంధతి సినిమాలో చేస్తాను. అబ్బా ఎందుకు అట్లా, అదెందుకు వచ్చింది సడన్ గా? హీరో లేడు కదా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దట్ వాజ్ డిఫరెంట్ యాక్చువల్లీ. అంటే లైలా వల్ల మాకు ఇలాంటి కొత్త విషయాలు మాట్లాడే అవకాశం కూడా దొరికింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఈగర్గా మీరు ఎప్పుడైతే ఆ ఫస్ట్ లుక్ ఇలాగ కళ్ళతోటి రిలీజ్ చేశారో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము లైలాని కంప్లీట్గా స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ లైలాకి. ఈ వ్యాలంటైన్స్ డే మీ అందరికీ బాగా గుర్తుండిపోయే వ్యాలంటైన్స్ డే అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.